అసెంబ్లీ సమావేశాల్లో ఆఖరి అస్త్రం ప్రయోగించడానికి రెడీ అయింది ప్రభుత్వం. ఇప్పుడు ఎన్నికలకు పోవాలి, ఉన్న పరంగా ఎన్నికలకు పోవాలంటే ఇప్పుడు వాళ్ళకు చాలా ప్రయత్నాలు చేసిరు. సెప్టెంబర్ 30 తారీఖు వరకే గడువు ఉన్నది, హైకోర్టు విధించినటువంటి గడువు. మీరు 3 నెలల లోపల స్థానిక సంస్థల ఎన్నికలు గనక నిర్వహించకపోతే మేమే నిర్వహిస్తాము, మేమే ఆదేశిస్తాము ఈసీకి అని చెప్పేసి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సో దానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు మెడ మీద కత్తి లెక్క వేలాడుతూ ఉంది హైకోర్టు తీర్పు. వాయిదా వేయాలంటే సుప్రీంకోర్టుకు పోవాలి, లేకపోతే దాని మీద రివ్యూకి పోవాలి. ఇట్లాంటివన్నీ ఇవేవి కూడా సాధ్యమయ్యేటువంటి పరిస్థితులు కనపడతలేవు. మరి ఎట్లా లోకల్ బాడీ ఎన్నికలు పెడదామంటే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం మీద భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. ఒకవైపు రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అన్ని రంగాల వాళ్ళు నిరుద్యోగులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, పింఛన్దారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజానికము అంతా కూడా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేయకపోగా గతంలో వచ్చేటువంటివి కూడా సరిగ్గా రాకపోవడంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కనుక లోకల్ బాడీ ఎన్నికలకు పోతే ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి, ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా కనుక ఓడిపోతే సమస్య ఏమవుతుంది, మళ్ళీ అది ప్రభుత్వం మీద ఏ రకంగా పడుతుంది, ఈ అంశాలన్నింటి గురించి కూడా చర్చ నడుస్తూ ఉన్నది. ఫస్ట్ ఇప్పుడు ఆఖరస్త్రంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టి కాళేశ్వరం మీద ఏర్పాటైనటువంటి జస్టిస్ పిసి ఘోష్ గారి కమిషన్ రిపోర్టు మీద, ఫైనల్ రిపోర్టు మీద చర్చించాలి. ఆ చర్చ ఆధారంగా దాని మీద సిట్ ఏర్పాటు చేయడమా, లేకపోతే విచారణ చేయడమా, అందులో ఎవరెవరిని అరెస్టు చేయొచ్చు, ఎవరెవరి మీద కేసులు పెట్టొచ్చు, ఏ రకంగా చేయొచ్చు అన్నటువంటి అంశం మీద చర్చ నడుస్తూ ఉంది. సో కాబట్టి కేసీఆర్ను, హరీష్ రావును, లేకపోతే కింది స్థాయి అధికారులను వాళ్ళని ఇబ్బందులు పెట్టాలంటే ఇది మాత్రమే చివరికి అస్త్రం కనపడతా ఉంది. ఫస్ట్ వీళ్ళు ఏమేమి ప్రయత్నాలు చేసిరు, ఏ రకంగా అది చివరి అస్త్రంగా మారిందో మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఇప్పుడు సెప్టెంబర్ మన హైకోర్టు తీర్పు ప్రకారము సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలి. సో వీళ్ళకి ప్రధానంగా అడ్డంకి ఉన్నది ఏంది, 42% రిజర్వేషన్, 42% బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ 42% బీసీ రిజర్వేషన్ వీళ్ళకి పెద్ద అడ్డంకిగా ఉన్నది. నిర్వహిద్దామంటే ఇప్పుడు ఎన్నికలు పెడదామంటే ఈ 42% రిజర్వేషన్ ఇస్తే కానీ ఎన్నికలకు పోయే పరిస్థితి లేదు. ఈ 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే ఇప్పటికీ ప్రభుత్వము ఎన్ని రకాల ఆప్షన్స్ ఉంటే అన్ని రకాల ఆప్షన్స్ని వాడేసుకున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఫస్ట్ వీళ్ళు ఎంత డ్రామా చేసుకుంటూ వచ్చారంటే నేను 1 by 1 మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎన్నికల సందర్భంగా కామారెడ్డిలో ఒక సభను ఏర్పాటు చేసి, బహిరంగ సభను ఏర్పాటు చేసి అక్కడికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ బీసీ నాయకులను పిలిచి, సిద్ధరామయ్యని కానీ మిగతా వాళ్ళందరినీ కూడా అక్కడికి పిలిచి అక్కడ బీసీ డిక్లరేషన్ని ప్రకటించారు. రాజకీయాలలో, విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చినాక వెంటనే ఈ కార్యక్రమం చేపడతామని చెప్పారు. నిజంగానే బీసీ సమాజం కొంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది, ఈ మాటలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఈ 42% రిజర్వేషన్ మీద ఏం చేయాలనో తలకాయలు పట్టుకొని కూర్చున్నారు. ఎందుకంటే రిజర్వేషన్ల అంశం అనేది సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది. సుప్రీంకోర్టు తీర్పు ఏమనున్నది, 50% రిజర్వేషన్లు మించకూడదు, 100% మొత్తం ఉంటే అందులో 50%కి మించి రిజర్వేషన్ ఉండకూడదు. ఇప్పటికే మనకు ఎస్సీ ఎస్టీలకు కలిపితే 25% రిజర్వేషన్లు ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు 42% అంటే ఇప్పుడు బీసీలకు 42% ఇస్తే ఇది 67% అవుతుంది. కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారము 50% మించకూడదు, అంటే ఇంకా 17% అదనంగా ఉన్నది. మరి ఎట్లా చేయాలి? ఇలా చేయాలంటే దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, పార్లమెంటు బిల్లు ఆమోదించాలి, చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది, లేకపోతే 9th షెడ్యూల్లో పెట్టాల్సి ఉంటుంది. తమిళనాడులో గత యూపీఏ ప్రభుత్వంలో ఏ రకంగా అయితే అప్పటి జయలలిత గారు ఏ రకంగా అయితే పెట్టించారో 9th షెడ్యూల్లో అట్లా పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా పెద్ద ప్రాసెస్ ఉన్నది, కానీ ఇది అంత సాధ్యమయ్యేటువంటి పని కాదు. అప్పుడంటే కుదిరింది, అప్పుడు మైనార్టీ ఉన్నది ప్రభుత్వం అక్కడ, అప్పుడు ఏఐడిఎంకే పొత్తు ఉన్నది. సో కాబట్టి తప్పని పరిస్థితిలో వాళ్ళు చేయాల్సి వచ్చింది, చేసిరు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ దానికి సుముఖంగా లేదు, ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు ఎట్లా చేయాలని తలలు పట్టుకొని అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఆల్రెడీ సర్పంచ్ లోకల్ బాడీ ఎన్నికలకు పోవాల్సి ఉన్నది. ఫస్ట్ ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు గాంధీ భవన్ వేదికగా,
ప్రపోజల్ ఏంది, పార్టీల పరంగా ఇద్దాం మనము రిజర్వేషన్ 42%, ఇట్లా ఇప్పుడు చట్టం చేయడానికి సాధ్యమయ్యట్లేదు, పార్టీల పరంగా ఇద్దాము అని చెప్పేసి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. దాంతో ఒక్కసారి బీసీ సమాజం అంతా తిరగబడ్డది, కొంతమంది ఆమరణ నిరాహారదీక్ష చేసిరు. దాంతో ప్రభుత్వం దిగి వచ్చింది. సరే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కల్పించాలంటే ముందు మన బీసీల సంఖ్య ఎంతో తేలాలి, దానికోసం కులగణన చేస్తాము అని చెప్పేసి కులగణన కార్యక్రమాన్ని చేసిరు. కులగణన చేసి ఈ కులగణన తప్పులు తడకలక చేసి బీసీలని 60% ఉన్నటువంటి బీసీలని 46% కుదించారు. లెక్కలు అన్ని తప్పుడు తడక లెక్కలు, అవన్నీ బీసీలను 46% కుదించేసారు. మళ్ళీ అందులో మైనార్టీలో ఉన్నటువంటి బీసీలను ఈలనాలను అందరూ కలిపేసి ఆగం చేసిరు. అది పెద్ద క్లమ్జీగా తయారైపోయింది. దాని మీద ఇప్పటికే బీజేపీ వ్యతిరేకిస్తూ ఉన్నది, కొన్ని బీసీ సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఈ బీసీ కులగణన లెక్కల మీద కొంత ఇబ్బందికరంగా ఉన్నది. అయితే ఇప్పుడు 42% ఇస్తుంది అని చెప్పేసి ఆ కులగణన అయిపోయిన తర్వాత ఆ లెక్కలను తీసుకొని దాన్ని బేస్ చేసుకొని డెడికేషన్ కమిషన్ ఇదంతా వ్యవహారం నడుస్తున్న కొద్దీ అసెంబ్లీలో బిల్లు పెట్టిరు. అసెంబ్లీలో బిల్లు పెట్టి దాన్ని అసెంబ్లీ ఉభయ సభలు ఏకగ్రీవంగా బిల్లుని పాస్ చేసినాయి. పాస్ చేసి ఇక్కడి నుంచి గవర్నర్ గారి దగ్గరికి పంపించారు బిల్లుని. గవర్నర్ గారు కూడా దాని మీద న్యాయ సలహా తీసుకొని కొన్ని రోజులు దాని మీద చర్చ చేసి అక్కడి నుంచి ఆయన రాష్ట్రపతి గారికి పంపించారు. రాష్ట్రపతి గారికి ఆ బిల్లుని ఫార్వర్డ్ చేసి అక్కడికి పంపించారు. ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రపతి దగ్గర అది బిల్లు పెండింగ్ ఉన్నది. ఆ రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉన్నదంటే అక్కడ ఏం చేయాలి, చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది, 9th షెడ్యూల్లో పెట్టాల్సి ఉంటుంది, ఇవన్నీ జరగాల్సి ఉంటుంది, పార్లమెంట్ ఇన్వాల్వ్ కావాల్సి ఉంటుంది అందులో. కానీ అక్కడ అది పెండింగ్లో ఉన్నది ప్రస్తుతానికి, కేంద్ర ప్రభుత్వం దగ్గర అలా ఉండిపోయింది. పోనీ ఇక్కడికి పోయిన తర్వాత ఏమన్నా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నాలు ఏమన్నా చేసిర్రా? చేయలేదు. ఏమి చేయకుండా దాన్ని అట్లనే నాన్సిరు సైలెంట్గా ఉన్నారు. అసలు కనీసం అక్కడ బిల్లు అయినాక ఇక వీళ్ళ పని వీళ్ళు చేసుకున్నారు, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. దాని మీద పెద్ద ఎలాంటి కార్యాచరణ లేదు. ఇక ఇదే సమయం లోపల హైకోర్టు ఏం చేసింది, ఆర్డర్ ఇచ్చింది. సెప్టెంబర్ 30 లోపల మీరు ఎన్నికలు పెడతారా పెట్టారా? సర్పంచుల సంఘం వాళ్ళు హైకోర్టులో కేసు వేసిరు. అయ్యా పంచాయతీలు, లోకల్ బాడీలు నిర్వీర్యం అయిపోతా ఉన్నాయి, అభివృద్ధికి నోచుకోవడం లేదు, మాకు వచ్చినటువంటి నిధులను వాడుకోవడానికి లేకుండా అయిపోయింది. ఎందుకంటే లోకల్ బాడీ లేకపోవడం వల్ల తీర్మానాలు ఉంటేనే డబ్బులు రిలీజ్ అవుతాయి అక్కడ. సో లేకపోవడం వల్ల ఇలా జరిగింది. సో కాబట్టి మీరు ఎన్నికలు పెట్టండి, లేకపోతే మా పదవులు ఏవైతే ఉన్నాయో గతంలో ఉన్నటువంటి సర్పంచ్ పదవులు అవి పొడిగించండి, 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు మేము డెవలప్ చేసుకుంటామని చెప్పారు. హైకోర్టు వీళ్ళ వాదనతో ఏకీభవించింది. మీరు 3 నెలల లోపల ఎన్నికలు నిర్వహించారా అని చెప్పేసి ఈసీకి గట్టిగా ఆర్డర్ వేసింది. ఈసీ కూడా మేము రెడీగా ఉన్నాం నిర్వహించడానికి, కానీ రిజర్వేషన్లే ప్రభుత్వం కన్ఫర్మ్ చేస్తలేదు, ప్రభుత్వం కన్ఫర్మ్ చేస్తే మేము వెంటనే ఇచ్చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్పారు. దీంతో హైకోర్టు చాలా సీరియస్ అయ్యి సెప్టెంబర్ 30 లోపల మీరు ఎన్నికలు నిర్వహించాల్సిందే, పంచాయతీ ఎన్నికలు అని చెప్పేసి ఆర్డర్ పాస్ చేసింది. ఒకవేళ నిర్వహించకపోతే ప్రభుత్వాన్ని కాదని హైకోర్టే ఈసీకి ఆదేశాలు జారీ చేస్తుంది, ఈసీ హైకోర్టు కలిసి ఎన్నికలు నిర్వహిస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. సో కాబట్టి ఈ రకంగా అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు ఆర్డర్ వచ్చింది కదా, ఆర్డర్ వచ్చినాక ఇక మళ్ళీ ఇప్పుడు ఇంకా వీళ్ళకి ఏం చేసినా కానీ ఇక ఆప్షన్ లేదు ఇంకొకటి, ఎవరు రాష్ట్ర ప్రభుత్వానికి. అయితే సుప్రీంకోర్టు కోవాలి, లేకపోతే ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికలు నిర్వహించాలంటే బీసీల లెక్క, బీసీల రిజర్వేషన్ 42% తేలాలి. మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ పెండింగ్ ఉన్నటువంటి బిల్లుని ఇట్లా వదిలిపెట్టేసి ఆర్డినెన్స్ తీసుకొస్తామని మళ్ళీ ఒక క్యాబినెట్ భేటీ పెట్టి మొత్తం జంబో క్యాబినెట్ మొత్తం అంతా ఉన్న క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు అందరూ వచ్చేసి మీటింగ్ పెట్టి దాని మీద ప్రకటన చేశారు. మేము ఆర్డినెన్స్ తీసుకురాబోతా ఉన్నాము, ఆర్డినెన్స్ తెచ్చి 42% రిజర్వేషన్ తెచ్చి ఎన్నికలకు పోతాము అని చెప్పారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఈ ఆర్డినెన్స్ని మళ్ళీ గవర్నర్ గారికి పంపించారు. గవర్నర్ గారు దాన్ని అక్కడ పక్కన పెట్టారు. ఎందుకు పక్కన పెట్టారు చెప్పండి? ప్రభుత్వానికి తెలివి ఉందా, తెలివి లేదా? ఎవడన్నా సలహాదారుడు అంటోడు వాళ్ళకు ఏమైనా కొంతన్నా ఇస్తున్నారా సలహాలు, లేకపోతే ప్రభుత్వం నుంచి జనం సొమ్ము తీసుకొని దొబ్బితిని ఏసీ కార్లో తిరుగుకుంటా ఇంట్లో వండుకుంటున్నారా? అర్థం కాదు. ఈ ప్రభుత్వ సలహాదారులు ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఇప్పుడు ఆల్రెడీ గవర్నర్ గారు ఇదే విషయం మీద బిల్లు పాస్ చేసి ఆయన రాష్ట్రపతికి పంపించిన తర్వాత మళ్ళీ అదే అంశం మీద ఇంకొక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆడ పెడితే ఎట్లా పాస్ అవుతుంది? ఏ రకంగా అయితే ఆయన దాని పెండింగ్ పెట్టిండి. ఈసారి కనీసం దాని మీద చర్చ కూడా లేదు, కనీసం న్యాయ సలహా కూడా తీసుకోలేదు, అవసరం లేదు, ఆల్రెడీ వెళ్ళిపోయింది బిల్లు నా దగ్గర నుంచి, మళ్ళీ మీరు తీసుకొచ్చలేదని చెప్పేసి ఇక్కడ ఆయన పెండింగ్ పెట్టేసి అక్కడ రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉంది, ఇక్కడ ఆర్డినెన్స్ పెండింగ్ ఉంది. ఇక ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఈ మధ్య ఇంకొక డ్రామా చేయాలని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు అండ్ కో కలిసి ఢిల్లీకి పోయి ఆడ టెంట్ వేసుకొని జరసేపు టోపీలు పొడుగు టోపీలు పెట్టుకొని టోపీ వాళ్ళ
పోయి ఆడ కూర్చొని అందరు ధర్నా చేసి ఢామ్ డీమ్ డూమ్ అని చెప్పేసి వచ్చేసారు. అయిపోయింది అది. ఆడికి రాహుల్ గాంధీ రాలే, ప్రియాంక గాంధీ రాలే, గాంధీ కుటుంబం ఎవరు రాలే, అధినాయకులు ఎవరు రాలేదు. వీళ్ళే పోయారు, ఇక్కడ నుంచే పోయారు, ఆ నుంచి ఒకరో ఇద్దరు వచ్చి వేరే వాళ్ళు వచ్చి కనపడ్డారు. కథ ఆడ అయిపోయింది. అక్కడ నుంచి ఇటు వచ్చేసారు. ఇక అయిపోయింది. ఇక ఆన్నే ప్రకటించారు. ఇక మేము ఎంత చేయాలనో అంత చేసేసినాం బీసీల కోసము, మా ప్రయత్నం అంతా చేసేసినాం. ఇక మోడీ చేతిలో ఉన్నది, రాష్ట్రపతి చేతిలో ఉన్నది, మీరు బిల్లు పాస్ చేస్తే మేము ఇస్తాము అని చెప్పేసి వాళ్ళ మీదకి నెపం నెట్టేసారు. ఇక మళ్ళీ హైదరాబాద్ ఫ్లైట్లు ఎక్కి మళ్ళీ వచ్చారు. ఇక వచ్చి ఇప్పుడు ఇంకేం చేస్తా ఉన్నారు, ఇప్పుడు ఎన్నికలు పెట్టాలి, ఎట్లా చేయాలి? పోనీ బీసీల రిజర్వేషన్ పెట్టి చేద్దామంటే కొంత బీసీలు మన వైపు తిరుగుతారు, మనకు ఓట్లు వేస్తారు, ఈ రిజర్వేషన్ వస్తే కొంత బాగుంటుందని చెప్పేసి ఆశించారు. కానీ దాని మీద అటు పోలేక ఇటు పోలేక కుర్తుల వడ్డాయిలక తీర్ల పరిస్థితి అయిపోయింది.